యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 26వ వచనానికి మార్చిన చదువుకున్నాం. యేసు వచ్చి ఇదివరకే అతను 4 దినములు సమాధిలో ఉండిని తెలుసుకునేను. దానికి ఇంచుమించు పురుషుల దూరం కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. అలా యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని మరియను కూర్చుంటున్నాడు. మార్త యేసుతో, ప్రభా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండును. నేను నీ దేవుడిని ఏమడిగినాను, దేవుడు నీకు అనుగ్రహించుకుని యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెకు చెప్పగా మార్త అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోదు. మాట నమ్ముతున్నానని సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధం రాజా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ఉదయకాలం నీ సన్నిధిలో చేరి ప్రభా పాటలతో నేను గణపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యము ప్రభా ఆరాధన నిమిత్తమై చేరింటుండగా చదవబడిన వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. నాయన తండ్రి, నీ మాటలు మాకు వినిపిస్తురమ్మని, మాతో మాట్లాడుతూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయోగ్యుని అపాత్రునైన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సిలువ చాట మరుగుపరిచి మీరే మాట్లాడుతున్నాము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన మత్తయి సువార్త 10:20 ప్రకారం, లోక సువార్త 12:12 ప్రకారం మీరే మాట్లాడుతున్నామని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనను బలపరుస్తున్నామని, మీ ఆత్మ చేత నింపమని, ఆవుని మహిమతో నింపమని, నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు కృప చూపమని సహాయపడుతున్నామని మా ప్రభు మా రక్ష మోచకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసము చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుకునేవాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఇక చదువుకున్న వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రేమించిన కుటుంబము మార్తా, మరియా, లాజరు. కనుక ఈ కుటుంబమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు, వారితో సహవాసం కలిగి ఉంటూ వస్తున్నాడు. కనుక ప్రభువు స్వార్థ నిమిత్తమై దూరముగా వెళ్ళినప్పుడు లాజరుకు అనారోగ్యం కలిగి లాజరు చనిపోవటం జరుగుతుంది. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు ప్రభువుకు ఆ యొక్క వర్తమానాన్ని తెలియచేయటం జరిగింది. కనుక యేసు ప్రభు వచ్చే సమయానికి 3 దినాలు పట్టింది. కనుక దూర ప్రాంతంలో ఉన్న యేసు ప్రభు సమాచారం అందుకొని తిరిగి వచ్చే లోపల 3 దినాలు గడిచినట్లు మనం ఇక్కడ చూడగలం. అయితే లాజరు చనిపోవటం, ఆయనను సమాధిలో పేర్చటం మనము ఎరిగి చదవబడినాం. అయితే యేసు ప్రభు వచ్చిన సంగతి మార్త తెలుసుకొని మార్త వెంటనే వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. మార్త యేసు వస్తున్నాడు విని ఆయన ఎదుర్కొని వెళ్ళను, కానీ మరి ఆ ఇంట్లో కూర్చుని నిండాను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నేను నా సహోదరుడు సావకుండాను అంటాను. ప్రభా, నువ్వు ఇక్కడుంటే, నువ్వు ఈ సమయంలో ఎక్కడుంటే లాజరు చనిపోయినవాడు కాదు, లాజరు బ్రతికుండేవాడు అని ఆమె విశ్వాసంతో ఆయన ఆ ప్రభువుకు చెప్తూ ఉన్నది. కనుక యేసు ప్రభు అంటున్నాడు, 23వ వచనంలో అంటాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మార్త ఆయన తంతి దిన పునరుద్ధానము లేచినని ఎరుగుదునను. మార్తతో చెప్తున్నాడు దేవుడు, మార్త నీ సహోదరుడు మరలా లేస్తాడు అంటే ఆమె అంటుంది, అంత్య దినమున లేస్తాడని నేను ఎరుగుదును అంటుంది. కాబట్టి ఆమె అనుకుంటుంది,
దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తిని ఆమె తెలుసుకోలేకపోతూ వచ్చింది. కనుక యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నారు అని మాత్రమే ఆమె తెలుసుకోగలిగింది. కానీ చనిపోయిన వారిని సైతం లేపగల శక్తి దేవునికి ఉన్నదని ఆమె ఎరగలేకపోతూ వచ్చింది. అయితే అంటుంది యేసు ప్రభు అంటాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పినప్పుడు అంటుంది, అంత్య దినమున లేచునని నేను ఎరుగుదునని. కనుక ఆమె అంత్య దినమున చనిపోయిన వారు లేస్తారు అనేది మాత్రము ఎరిగి ఉంది, కానీ ఇప్పుడు కూడా లేస్తారని ఆమె ఎరగలేకపోతూ వచ్చింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. కనుక యేసు ప్రభు తన మాటల ద్వారా తెలియజేస్తూ వచ్చినాడు, పునరుత్థానమును జీవమును నేనే. కాబట్టి నాలో పునరుత్థానం ఉన్నది, జీవం ఉన్నదని, ఆ యొక్క శక్తి దేవునికి ఉన్నదని ఆమె తెలుసుకోలేకపోతూ వచ్చింది. కనుక దేవుడు సెలవిస్తున్నాడు, మార్తా నీ తమ్ముడు మళ్ళా బ్రతుకుతాడు అంటాడు. కనుక దానికి బ్రతుకుట కారణము నేను జీవము కలిగిన వాడుగా ఉంటున్నాను, పునరుత్థానము కలిగిన వాడుగా నేను ఉంటున్నాను. కాబట్టి అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడుని ఎన్నటికి చనిపోడు. అంటే నిత్య జీవము ఆయన ఇస్తాడు. ప్రతి మనిషికి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు పునరుద్ధానుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన మానవుల పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడటానికి వచ్చినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎప్పుడైతే లేస్తాడో, పునరుద్ధానుడు ఎప్పుడైతాడో అప్పుడే మనకు జీవం, అప్పుడే మనకు పునరుద్ధానం. మనము కూడా, ప్రతి మానవుడు కూడా ప్రభువుని ఎరిగిన వారు తిరిగి లేపబడాలంటే ప్రభువుని యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా జీవించాలి. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానుడైతను అవుట కొరకు ఈ లోకాన్ని వచ్చిన సంగతి దేవునికి తెలుసు, కానీ మార్తకి తెలియదు. అందుకే అంటుంది, అంత్య దినమున అంత్య దినమున పునరుద్ధానం నుండి లేస్తారని ఎరుగుదును అంటుంది. కనుక నాకు అప్పుడు తెలుసు కానీ ఇప్పుడు వేస్తారని తెలియదు అనే భావం తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నేను. కనుక పునరుద్ధానం ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. జీవము కూడా నేనే. కాబట్టి ఆయన నిత్య జీవం ఇవ్వటానికి లోకానికి వచ్చాడని మనం ఎరుగుదాం. ఏదో వాక్యంలో రాయబడుతుంది. అందుకే బ్రతికిన ఆయనదు చనిపోయినను బ్రతుకును అంటాడు. చనిపోయినను బ్రతుకును. కనుక చనిపోయిన వాళ్ళు బ్రతకటం అనేది అసాధ్యమైన పని. కనుక ఈ లోకంలో ఎవరికి కూడా చనిపోయిన వారు బ్రతికినట్లు మనం చూడలేము. కానీ ఒక ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. అయితే అదే యొక్క పునరుద్ధాన శక్తిని బయలుపరచుటకు, తెలియజేయుటకు, పునరుద్ధాన దేవుడని, జీవముగల దేవుడని తెలియజేయబట్టకు లాజరును బ్రతికిస్తాడు. కనుక అంటది, నా యందు విశ్వాసం ఉంచు చనిపోయినను బ్రతుకును అంటాడు. విశ్వాసం ఉంచితే, అందుకే మార్తా నీ విశ్వాసం ఉంచుము, నీ సహోదరుడు బ్రతుకుతాడు. కాబట్టి దేవుడు లాజరును బ్రతికిస్తూ వచ్చినాడు. కాబట్టి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి లాజరు చనిపోయినాడు. చనిపోయిన వారిని ఏం చేస్తూ వచ్చాడు? బ్రతికించాడు. అయితే మనం బ్రతికి ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. ఈ లోకరీత్యా మనం చనిపోతాం, కానీ దేవుని మనము చనిపోం. ఎందుకంటే నిత్య జీవం కలిగిన దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనని ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటకే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. కాబట్టి ఎవరైతే ప్రభుని విశ్వాసం ఉంచుతారో, ప్రభు యొక్క
ఆ ప్రభువు ద్వారా మన పాప క్షమాపణ విమోచన కలుగుతామో వారి పరిశుద్ధత కలుగుతుంది. కనుక మనకు తెలుసు పాపం వల్ల జీతం మరణము. ఆ మరణము నుండి యేసు ప్రభువును తప్పిస్తూ వచ్చినాడు. కాబట్టి దానికి కలిగే ప్రతిఫలం ఏంటంటే మనకు విమోచన లేదా నిత్య జీవం. దాని అంతం ఏంటంట నిత్య జీవము. ఆ జీవాన్ని నిత్య జీవాన్ని ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే 23వ వచనం అంటాడు, ఏలైనగా పాపంలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి నిత్య జీవం ఎలాగ వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు కృప వలన వస్తుంది. కనుక యేసు ప్రభు నిత్య జీవం కలిగిన వాడు కనుకని మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకే మనం చదువుకున్న భాగంలో రాయబడుతూ వచ్చింది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి జీవాన్ని ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనకు నిత్య జీవాన్ని కలిసేటకు ఆయన మన యొద్దకు వచ్చినాడు. కాబట్టి ఆయన నిత్య జీవము కలిగిన వాడు, పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి అన్నిటికీ నశింపు, ఎవడు వాటి నా చేతుల్లో నుండి అపహారం. కాబట్టి దేవుడిచ్చే నిత్య జీవాన్ని ఎన్నటికీ నశింపదు, అంటే యుగాయుగములు ఉండేది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడైన దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఆయన చేసిన గొప్ప కార్యం. ఆయన నిత్య జీవం ఎలా ఉంటుందంట, ఎన్నటికీ నశింపవు. కాబట్టి ఆయన ఇచ్చే నిత్య జీవంలో మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ వచ్చినాడు. అందుకే మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ నిత్య జీవము పునరుద్ధాన శక్తి వలన దేవుడు మనకు కలుగు చేసిన మేలులు ఏంటి అనేది మనం చూసుకుందాం. కనుక పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిత్య జీవమును ఇస్తూ వచ్చాడు. ఈ నిత్య జీవమే కాదు, దేవుడు మనకు మేలులు చేస్తూ వచ్చాడు. ఇవన్నిటిని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇన్నిటిని బట్టి మనము దేవుని స్తుతిస్తాం. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కనుక యుగాయుగములుండే భాగ్యాన్ని మనకు కలుగు చేస్తూ వచ్చాడు. నిత్య జీవము అంటే మనము ఎన్నటికీ చనిపోం. ఒకవేళ ఈ లోకంలో చనిపోయినా మనము ప్రభువులో మనము యుగాయుగములు ఉంటాం. ప్రభుతో మనము నిత్య జీవము కలిగి ఉంటాం. అది మనకు గొప్ప ఆధిక్యత. కనుక ఏ మనుషునికి లోకములు ఉండేవారికి నిత్య జీవము గురించి తెలియదు, అర్థం కాదు. కనుక ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో, వారు ప్రభువును కలిగి ఉంటారో ఆ యొక్క నిత్య జీవము గురించి వారు ఎరిగి ఉంటారు. కనుక ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాజం తిరిగి లేచి ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినారు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనం పొందుటకు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యమే శిలువ యాగము, బలియాగం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. కనుక అది కేవలం ప్రభు వలన మాత్రమే నిత్య జీవం కలుగుతుంది. ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి నిత్య జీవం కలుగుతారు. ఎవరైతే ప్రభునందు రక్షణ పొందుతారో వారికి మాత్రం నిత్య జీవం కలుగుతాయి. కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకొని దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని మనము పొందుకొని ఉన్నాం. కాబట్టి మనం ఆయన్ని ఎంతగానో స్తుతించి ఘనపరచాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కాబట్టి నిత్య జీవంతో పాటు మనకు దేవుడు ఏమేమి ఇచ్చాడని చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడకై లేపబడెను. కాబట్టి దేవుడు మనకు ఏమిస్తూ వచ్చినాడు? నీతిగా చేస్తూ వచ్చినాడు. కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు నమ్మటే నీతి. కనుక అబ్రహాము దేవుని నమ్మినది ఆయన నీతిగా ఎంచబడి. కాబట్టి మన జీవితంలో మనం ప్రభువుని ఎరిగి ఉండటమే మనకు కూడా నీతి. దేవుడు మనకు నీతిగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి
మనం నీతిమంతులుగా తీర్చుటకై లేపబడ్డాడు. ఎందుకు ప్రభు లేపబడ్డాడు? ఎందుకు దేవుడు మన కోసం అప్పగించుకున్నాడంటే, మానవులైన మనం అపరాధం చేతను పాపం చేతను చచ్చిన మనలను బ్రతికించుట కొరకు, జీవింపజేయుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు నీతిమంతుడిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు వచ్చాడు. ఎవరిని దేవుడు చెప్తాడు నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడని. కాబట్టి అలాంటి స్థితిలో దేవుడు మానవుల నీతిమంతులుగా తీర్చుటకు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మన కోసం మన అపరాధం నిమిత్తం ఆయన అప్పగించుకుంటూ వచ్చినాడు. అంతేకాదు ఆయన చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ లేపబడుతూ వచ్చాడు. చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకి ఏమి ఇచ్చినాడు? మనకి నిత్య జీవంతో పాటు నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ దినము నీవు నేను కూడా ఆయన ఎరిగినట్టే నీతి. కాబట్టి నీతిగా మనం ఉంటూ ఆయనని ఆరాధిస్తాడు. దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేస్తాడు. ఎవరి వల్ల నీతిమంతులుగా అవటం సాధ్యపడదు, కానీ ఆయన కార్చిన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి మన పాపలను పవిత్రపరిచినాడు, పరిశుద్ధపరిచినాడు. కనుక మన అపవిత్రత తీసివేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం నీతిమంతులుగా చేసిన దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన, ఆరాధించవలసిన వారము, ఘనపరచవలసిన ఉన్నాం. అదేవిధంగా రామపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూద్దాం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేక పాపులకు ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మనిషిని అవిధేయత వలన అనేక మంది ఏమవుతారంట? పాపులుగా తయారవుతారు. కాబట్టి మన అవిధేయత, మన పాపమును బట్టి, ఒక వ్యక్తి పాపమును బట్టి అనేకులు ఏమవుతున్నారు? కదా పాపులుగా మారుతున్నారు, చెడు మార్గంలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాటగా ఉంది కనుక ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఒకని విధేయత ఎవరు? ఒక్కరు అంటే ప్రభు యేసుక్రీస్తు. దేవుని వాక్యంలో ఫిలిప్పీ రాసిన పత్రికలో రాస్తున్నది అని అంటాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు. కనుక ఆయన శిలువ శ్రమను అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన శిలువను మోస్తూ వచ్చినాడు, బాధించబడుతూ వచ్చినాడు, శ్రమ పడుతూ వచ్చినాడు. ఇన్ని శ్రమలు పడుతూ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? నోరు మెదపలేదు, ఆయన మాట్లాడలేదు, ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడు. కనుక ఎందుకు ఆయన ఇంత విధేయత చూపినాడంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటం. కాబట్టి దేవుడు నీతిమంతులుగా చేయటం ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడు, ఆయన విధేయత చూపుతూ వచ్చినాడు. ఇంత గొప్ప కార్యం ఆయన మన పట్ల చేస్తుంటున్నాడు. కాబట్టి నీతిమంతులుగా చేయటకు ప్రభువే ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు, దీనుడుగా వచ్చినాడు, విధేయత చూపినాడు. కాబట్టి మన జీవితం మనలను మార్చుటకు, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు. కనుక ఎవరు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారంటే పరిశుద్ధులు, లేదంటే నీతిమంతులుగా ఉన్నవారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక ఆయన రాజ్యంలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనం నీతిమంతులుగా చేయబడాలి. కాబట్టి దేవుడు ఆయన తగ్గించుకొని మనల్ని హెచ్చించి ఆయన రాజ్యంలో మనం నీతిమంతులుగా ఉండేదానికి ఆయన మన కోసము ప్రయాసపడినాడు. ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, కానీ దేవుడు ఆయన మనం నీతిమంతులుగా చేసుకోవచ్చు. కాబట్టి ఆయన మనకి మహింపరుద్దాం, ఆయన్ని ఉదయకాలంలో ఘనపరుస్తాం. కానీ ఇంకో భాగాన్ని చూసుకున్నాం. మొదటి అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాం. నేను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలుపు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారమును దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెచ్చుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని. కనుక పౌలు గారితో చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలుతో,
దేవుడు పౌలుని ఏర్పరచుకున్నప్పుడు, సౌలుగా ఉన్న పౌలును మార్చబడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే, ఎందుకు నిన్ను నా వైపు తిప్పుకున్నాను అంటే, చీకట్లోని వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి కనుక ఈ ప్రజలను నీవు మార్చాలి, తిప్పాలి. కనుక లోకంలో ఉన్న ప్రజలు చీకటిలో ఉంటున్నారు, వారిని వెలుగు సంబంధులుగా చేయాలి. వారు సాతాను యొక్క అధికారం కింద ఉంటున్నారు, దేవుని అధికారంలోనికి, దేవుని వైపు తిరగాలి అని నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కనుక అంతేకాదు, నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం పొందినట్లు వారు ఏం పొందాలంట? పాప క్షమాపణ. కాబట్టి వారు పాపంలో ఉంటున్నారు, చీకటిలో ఉంటున్నారు, సాతాను యొక్క అధికారం కింద బంధకాల్లో ఉంటున్నారు. వారిని రక్షించడానికి కోసమై నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి వారిని రక్షించాలి, వారికి చీకటిలోని వారిని వెలుగులోకి తీసుకురావాలి. సాతాను యొక్క బంధకాల నుండి నువ్వు వారిని విడుదల చేసి వారికి నేను పాప క్షమాపణ కలుగజేస్తాను, వారిని పరిశుద్ధులుగా చేస్తాను, నా యొక్క స్వాస్థ్యాన్ని వారికి నేను అనుగ్రహించాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటాను. దేవుడు మనకేం చేస్తూ వచ్చాడు? పాప క్షమాపణ కలుగజేశాడు. కనుక పాపను క్షమించే అధికారం ఎవరికి లేవు. కనుక యేసు ప్రభు ఒకసారి అంటాడు, అమ్మా నీ పాపను క్షమింపబడి ఉన్నావి, వెళ్ళంటే ఈయన పాపను క్షమించడానికి ఏం అధికారం ఉందని శాస్త్రులు పరిచయాలు అంటారు. కనుక ఆయనకి పాపను క్షమించే అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు. కాబట్టి ఆయనకి ఆ అధికారం కలిగినాడు. నిన్ను నన్ను మన పాపముల చేతను, అపరాధముల చేతను మనం సచ్చిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ పాప క్షమాపణ కలుగజేసి మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. ఆ మాటలు ఎఫ్సి రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూడగలం. ఎఫ్సి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. మీ అపరాధం చేతన, పాపం చేతన మీరు చచ్చిన వారైందిగా ఆయనను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని. 4వ వచనానికి వచ్చినప్పుడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైంది మన అపరాధం చేత చచ్చిన వారం అయినప్పుడు సైతము మన ఏడు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని. కాబట్టి దేవుడు మనలను ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన కృపచేత రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి పాప క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ యొక్క పాపను క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది. కనుక మనం క్షమించి మనం పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. కొలసి రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకున్నాం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ 14వ వచనం చదువుకున్నాం. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఎవరిని ఏందంట? ఆ కుమారుని యందు. కనుక దేవుని ప్రభువైన యేసుక్రీస్తు మనకేమొస్తున్నది? విమోచనం కలుగుతున్నది, పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి దేవుడు మన పాపలను క్షమించిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మన గొప్ప విషయం ఏంటంటే పాపములు క్షమించబడుతున్నాం. కనుక మన నీతిమంతులుగా తీర్చుకోవాలంటే మన పాపములు దేవుడు క్షమిస్తూ వచ్చినాడు. ఇంకా బాగా చూసుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం కాబట్టి ఇక్కడ చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుంచి మనం చదివితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపుల పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు
జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ప్రతి పాపం ధర్మశాస్త్ర ప్రకారము మనం చేసిన ప్రతి తప్పుకి లేదా మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి. అయితే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు మారుస్తూ వచ్చినాడు. కనుక యేసుప్రభు కాలంలో యేసుప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాపమునకు ప్రాయశ్చిత్తమును కలుగజేస్తూ వచ్చినాడు. కనుక యేసుప్రభు రాకముందు ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు చేసిన పాపానికి ఏం చేయాలి? ప్రతిఫలం అనుభవించాలి, వెంటనే శిక్ష ఉంటుంది. అయితే దేవుడు ఆ యొక్క పాపం తప్పించడం కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మరణిస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణంలో పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమొస్తుందంట? జయము అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి పాపంపై జయము, మరణంపై జయము మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన తర్వాత లోకంలో ఉన్న లోకమును జయిస్తూ వచ్చినాడు, మరణాన్ని జయించి వచ్చినాడు, సమాధిని కూడా జయించి పునరుద్ధానుడైన క్రీస్తుగా లేపబడుతూ వచ్చినాడు. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి ద్వారా, ఆ యొక్క మహిమ ద్వారా మానవులైన మనకు జయాన్ని ఇస్తూ వచ్చినాడు. కనుక మరణపు జయాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకంలో చనిపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిత్య జయం, ఆయనతో లేపబడతాం. కాబట్టి మనకు దేవునికి ఏం చేయాలంట? స్తోత్రములు చెల్లించాలి. కాబట్టి నిత్య జీవాన్ని ఇచ్చిన దేవునికి, ఈ లోకంలో పాపం మీద సాతాను మీద జయం ఇచ్చిన దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. కాబట్టి రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినప్పుడు, రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనను రాబోయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరుడని రూఢిగా. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తుని ద్వారా ఎవరైతే ఆయన ప్రేమిస్తూ వచ్చారో, ఎవరైతే ఆయన హృదయంలో చేర్చుకుంటూ వచ్చారో, ఎవరైతే పాపములు క్షమించబడుతూ వచ్చినాయో వారికి అత్యధికమైన విజయం ఇస్తూ వచ్చారు. పాపము నుండి, మరణము నుండి దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. కాబట్టి జయశీలుడిగా ఆయన ఉంటూ వస్తున్నాడు. మరణాన్ని జయించిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. కనుక సమాధిని జయించిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి అత్యధికమైన విజయాన్ని దేవుడు ఈ లోకంలో సాతాను మీద, మరణం మీద మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఏంటంట? నేత్రాశ, శరీరాశ, జీవబుడాము. వీటిని జయించడమే గొప్ప విజయం. అయితే వాటిని జయించే శక్తి నీకు నాకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక రాయబడుతూ వచ్చింది, చక్కగా రాయబడుతూ వచ్చింది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కాబట్టి మనం లోకమును జయించుటకు ఆయన విశ్వాసం మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక విశ్వాసంలో మనకు జయము, దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన పునరుద్ధారణ దేవుడయ్యింది మనకు నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చినాడు. అంతేకాదు పాపక్షమాపణ కలుగు చేస్తూ వచ్చినాడు. అంతేకాదు మనకేమిస్తూ వచ్చాడు? లోకములో జయాన్ని ఇస్తూ వచ్చినాడు. మరొకటి భావం చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం.
తెల్లవారుగానే సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఈ సందర్భం మనకు తెలుసు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ భయంతో ఏం చేస్తున్నారు? వారి గృహాల్లో చేరి బయటికి రాకుండా దాక్కొని వారు భయపడుతున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై ఏమంటున్నారు? మీకు సమాధానం కలుగుగాక అంటున్నాడు. ఇక్కడ చూడండి, స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభములు చెప్పాను. వారు ఆయన ఎదురుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుని మీరు వెళ్ళి నా సభకు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూపులని వారికి తెలుపురండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు భయపడకుడి అన్నాడు. కనుక వారందరూ ఏం చేస్తున్నారు? భయంతో ఉంటున్నారు. కనుక వారు ప్రభుని సిలువ వేసిన తర్వాత వారి యొక్క పరిస్థితులు చూసినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్తారన్న ఒక భయంతో వారు ఎంతగానో ఇంటిలోనే ఉంటూ బయటికి రాకుండా ఉన్నప్పుడు వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. భయపడకుడి అని, మీకు సమాధానం కలుగుగాక అని దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు, భయంతో కూడిన పరిస్థితులు, భయంతో కూడిన పనులు, కనుక ఇవి కలిగినప్పుడు అనారోగ్య బలహీనతలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం భయము కలిగిన వారంగా ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు భయపడకుడి అంటున్నాడు. కనుక ఆయన అభయం ఇచ్చే దేవుడు. చూడండి, కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తన 56 3వ వచనంలో చక్కగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు మనం చదువుకున్న భాగంలో 4వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించదు, దేవుని యందు నమ్మిక ఉంచి నేను భయపడను అంటున్నాడు. ఇంకా కింద భాగం చూసినప్పుడు మూడవ వచనంలో అంటాడు, 3వ వచనంలో నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించను, దేవుని యందు నమ్మిక ఉంచి నేను భయపడను అన్నాడు. కాబట్టి దావీదు మహారాజు తెలుసు, నేను భయపడను, ఎందుకు? ఆయన నమ్మిక ఉంచినాను కాబట్టి దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో వారికి దేవుడు సహాయకుడిగా ఉంటున్నాడు. కనుక భయపడికి నేను నీకు తోడై ఉన్నానని ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం కాబట్టి ఇక్కడ రాయబడుతుంది, దావీదు మహారాజు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో ఆయన నన్ను తప్పించెను. కాబట్టి దేవుడు మనకున్న భయాలన్నింటిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము చేత మనకు ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. కాబట్టి ఆ తల్లిని మర్చునుగా నిన్ను మరువని అంటున్నాడు. కాబట్టి భయం అనేది మానవుని జీవితంలో ఎన్నో సందర్భాల్లో కలుగుతుంటుంది. పరిస్థితులు బట్టి, కొన్ని అనారోగ్యాలను బట్టి, లేక కొన్ని విపత్తుకర పరిస్థితులు లేదా సమస్యలు, ఇలాంటి పరిస్థితుల్లో సాతాను కల్పించే ఇబ్బందులు, వాటన్నిటిని బట్టి మానవులుగా మనం భయపడతాం. కనుక అలాంటి భయములన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? తోడుగా ఉంటున్నాడు. కనుక ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి బలాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే ధైర్యం ఏంటంటే అభయం, మనం భయపడకుండా ఉంటున్నాం. కాబట్టి మన పరిస్థితులన్నింటిలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని విడిపించేవాడు కూడా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి ధైర్యం ఇచ్చేవాడుగా, మన తోడుగా ఉండే దేవుడుగా మనకున్నాడు. అందుకే దావీదు మహారాజు నా కొండ కోట నా ఆశ్రయ దుర్గము అన్నాడు. కాబట్టి దేవుడు యెహోవా నా ఆశ్రయ దుర్గము, నేను నా కొండ కోట, నేను ఎవరికి భయపడను అంటాడు.
కాబట్టి దేవుడు సహాయకుడిగా మనకు ఉంటున్నాడు, దేవుడు మనకి కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అంతేకాదు శ్రమలన్నిటిలో నుంచి మనం మనలను తప్పించేవాడు కూడా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి పరిస్థితుల్లో ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అంతేగా మనకు దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడు. అంతేకాదు రెండవదిగా పాపక్షమాపణ ఇస్తున్నాడు. మూడవదిగా మనకేం చేస్తున్నాడు? జయాన్ని ఇస్తున్నాడు. నాలుగవది అభయమును ఇస్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి మహింపరచాలి, దేవుని స్తుతించాలి. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఆ పునరుద్ధాన శక్తి బలాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చివరిగా మాట చదువుకున్నాం చూడండి. 1వ దశ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాం. 1వ దశ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదువుకున్నాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారము యేసును నిందించే వాళ్ళని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక నిరీక్షణ మనకి ఇస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎలా పునరుద్ధానుడై లేచి పరలోకానికి వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం కానీ జీవించి ఉంటే ఆయనతో కూడా లేపడతాము. ఒకవేళ చనిపోయింటే అయినా కూడా సమాధి నుంచి మనము లేపబడతాం. మన ఆత్మలు ఆయన చేస్తాడంట, యేసు మృతి పొంది తిరిగి లేచిని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి నిరీక్షణ, గొప్ప నిరీక్షణ ఏంటంటే మన దేవుడు తిరిగి వస్తాం. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో ఉంటామనే గొప్ప నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే పైన 13వ వచనం అంటారు, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడక నిమిత్తము. అంటే మనము ఈ నిరీక్ష లేని అన్యులకి, దేవుని ఎరిగిన వారికి ఏముండదు, నిరీక్షణ ఉండదు. కనుక వారిని అడిగితే ఏమంటారు? మీరు చనిపోతే మళ్ళా తిరిగి లేస్తారా అంటే వాళ్ళు ఏం చెప్పగలరా? చెప్పలేరు. నిరీక్షణ లేదు. వస్తారా? తిరిగి వస్తారు, లేస్తాము అనేది భావం వాళ్ళకి ఏమాత్రము లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి గొప్ప నిరీక్షణ అదే. ప్రభు మనం జీవించి ఉంటే, ప్రభు వచ్చినప్పుడు మనము కూడా పునరుద్ధానం అవుతాం. అలాగే ఒకవేళ చనిపోయి ఉంటే మన ఆత్మ దేవుని దగ్గరికి ఉంటాయి, ప్రభుతో కలిసి మనము కూడా తిరిగి వస్తాం. ఇది గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ లోకంలో వారికి ఎవరికి దేవుడు కలుగజేయలేదు, కానీ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ గొప్ప నిరీక్షణ బట్టి దేవుని మనం మహింపరిచే వారంగా ఉండాలి. కనుక ఈ భాగ్యం ఎవరికి కూడా లేదు, కానీ ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నీతిమంతులుగా చేసిన వారికి, చేపిన వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. పాపక్షమాపణ కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ఆయన జయమిచ్చిన వారికి జయింపు, లోకము పాపం శాపం నుంచి జయింపబడిన వారికి ఆ యొక్క నిరీక్షణ కలుగజేస్తూ వచ్చాడు. దేవుడు నీకు నాకు కూడా అలాంటి నిరీక్షణ కలుగజేస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగిన మనము ఆయన వచ్చినప్పుడు లేదా మనము జీవించినంత కాలం ఆయన్ని ఏం చేస్తుండాలి? స్తుతిస్తూ ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తాం. మృతులో నుండి యేసుని లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోని మీ శరీరమును కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఆ యొక్క పునరుద్ధాన శక్తి కలిగిన ఆ యొక్క దేవుని యొక్క శక్తి చేత మనం కూడా ఏం చేయబోతుంట? జీవింపజేస్తాం. రాయబడిని తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఎవరి ఆత్మ ద్వారా? దేవుని ఆత్మ ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా, పునరుద్ధాన బలము ద్వారా నీవు నేను కూడా లేపబడతాం, జీవింపచేస్తాం. ఇంకొక భాగం చదువుకున్నాం. 5వ అధ్యాయం 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంటే మనం చెబుతుంటారు, ఏదన్నా విషయం మనం చెప్పినప్పుడు జరగలేదు అనుకో, ఏమవుతుంది? మనల్ని ఎగతాళి చేస్తాం.
కనుక అలాంటి పరిస్థితి కాదు. ఎందుకంటే నిరీక్షణ మనం సిగ్గుపరచదు. కనుక దేవుడు జీవముగల దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన పునరుద్ధానుడైన దేవుడు కనుక సిగ్గుపరచవలసిన పని లేదు. మనము సిగ్గుపరచవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఆ నిరీక్షణ మనకిచ్చాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిన దేవుని ఆత్మ చేత మనము కూడా లేపబడతాం. కాబట్టి పునరుద్ధాన శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవించి చనిపోయినా మనం దేవుని దగ్గరికి వెళ్తాం. నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ గొప్ప నిరీక్షణ బట్టి దేవుని మనము స్తుతించి ఆరాధించే వారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో నా శరీరము తిని ఆ, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎవరు నిత్య జీవము గలవారంట? నా శరీరం తిని నా రక్తము నా రక్తమును తాగు. కనుక ఎవరైతే ఆయన శరీరం తింటారో ఆయన రక్తమును తాగుతారో వారు నిత్య జీవం కలిగిన వారు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఆ. నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఆ. అందుకనే నేను వానిని లేపుదును. కాబట్టి దేవుని చిత్తము, మనము నిత్య జీవం కలిగి ఉండే దేవుని చిత్తం. కుమారుని చూసి ఆయన విశ్వాసించే ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. అంత్య దినమ నేను వారిని ఎప్పుడు లేపుతాడంట? అంత్య దినమున నీవు నేను లేస్తాం. దేవుడు చెప్పిన మాట ఇది సిగ్గుపడవలసిన మాట కాదు, కానీ సత్యమైన జీవము కలిగిన మాట. దేవుడు చెప్తున్నాడు, అంత్య దినమున నేను వారిని. కనుక దేవుడు నిన్ను నన్ను లేపేవాడుగా ఉంటున్నాడు. నిరీక్షణ ఇచ్చాడు, అంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము ద్వారా దేవుడు మనకు ఏమిస్తున్నాడు? ఆయన లేపుతాడు. కనుక లాజర్ను, చనిపోయిన లాజర్ను, 3 దినాలు సమాధిలో ఉన్న లాజర్ను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? లేపాడు, సజీవుడిగా లేపాడు. మార్త అంటుంది పునరుద్ధాన దినం లేస్తాడని నేను ఎరుగుదును అంటుంది. మార్త పునరుద్ధాన దినం ఉంది కాదు, ఈ దినమే, ఇప్పుడే లేపగల శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన ఆ యేసు నీ ఎదుట ఉన్నాడని తెలియచేస్తున్నాడు. కనుక అంటుంది, ప్రభువా వాసన కొట్టినాడు, కుళ్ళిపోయినాడు, అయ్యో 3 దినాలే అయినను దేవుడు అంటాడు పునరుద్ధాన శక్తితో లేస్తా. నీ తమ్ముడు, నీ సహోదరుడు ఈ దినమే, ఇప్పుడే లేస్తాడని చెప్పినాడు. అదేవిధంగా దేవుడు ఆయన్ని సజీవుడిగా లేపినాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆ లేపే నిరీక్షణ మనకిచ్చాడు. కనుక ఆయన విశ్వాసం నిన్ను నన్ను ఆయన మనలను లేపుతూ వస్తాడు ప్రభు వచ్చినప్పుడు. కాబట్టి ఆయన గొప్ప నిరీక్షణ నీకు నాకు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నాకు బలిగా అర్పణగా చేయబడుతూ వచ్చాడు. కనుక ఆయన సజీవుడిగా ఉంటుంది. ఆయన పునరుద్ధానుడై చనిపోయి సమాజం తిరిగి లేపబడి ఆయన పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన పునరుద్ధానుడు అవటం వల్ల మనకు వచ్చే మేలు ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం స్తుతించాలి దేవుని. ప్రభువా నీవు నన్ను నీతిమంతులుగా చేసినావు. రెండవది పాప క్షమాపణ. మన పాపంలో ఆయన క్షమించేవాడుగా అధికారం కలిగిన వాడు ఉండి మన పాపను క్షమిస్తూ వచ్చినాడు. కనుక నువ్వు నా పాపను క్షమించిన దానికే నిన్ను స్తుతిస్తున్నానని ఆయన్ని ఘనపరిచి ఆరాధించాను. అంతేకాదు ఆయన మనకు ఒక విజయాన్ని ఇచ్చాడు. లోకం మీద విజయాన్ని, పాపం మీద విజయాన్ని, సాతాను మీద మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ విజయానికై మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. 4వది మనం చూసినప్పుడు మనం కలిగిన భయములన్నింటిలోంచి ఆయన తప్పిస్తూ వచ్చినాడు. కనుక భయం లేకుండా చేస్తూ ధైర్యపరుస్తూ వచ్చినాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచితే మనకు విజయం. కనుక అలాంటి విజయాన్ని మన హృదయంలో బలపరుస్తూ వచ్చినాడు. తర్వాత చివరిగా ఒక నిరీక్షణ ఇచ్చాడు. నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను సమాధి చేయబడితే ప్రభు వచ్చినప్పుడు లేపడతాను అన్న గొప్ప నిరీక్షణ. ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన ఎదుర్కొంటాను, ఆయన సహవాసం కలిగి ఉంటాను, ఆయనతో జీవించి ఉంటాను, ఆ రాజ్యంలో నన్ను ఉంచుతాడని ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఇందుని బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుని మనం ఘనపరచాలి. ఇంత గొప్ప కార్యం నీ కొరకు నా కొరకు చేస్తూ వచ్చాను. కాబట్టి ప్రియమైన వారు మనం దేవుని
సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం, దేవుని గణపరుస్తాం. ఆయన చేసిన గొప్ప కార్యం మేలును బట్టి స్తుతిస్తాం, గణపరుస్తాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కనుక మనందరూ లేచి ఒక పాట పాడుకొని తర్వాత ఆరాధనకి